అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, కొంతమందికి పెరాలసిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. కొంతమంది కంప్లీట్గా బెడ్ మీదే బెడ్ రీడ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి నడవడం అదంతా కష్టం అవుతుంది. కొంతమందికి కొంచెం మైల్డ్ సిమ్టమ్స్తోనే ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూస్తూ ఉంటాం. సో ఫిజియోకి వచ్చేసరికి వాళ్ళకి ఫిజియోథెరపీతోని కంప్లీట్గా అంటే ఎంత పీక్ స్టేజ్లో ఉన్నా క్యూరబుల్ అంటారా ఫిజియోతోని? ఇక్కడ పెరాలసిస్ అనేది మనం ముందే చెప్పడానికి ఉండదు ఇది 100% కంప్లీట్గా ఇంత టైంలో కంప్లీట్గా రికవర్ అయిపోతారు, కంప్లీట్గా క్యూర్ అవుతారు అని ముందే చెప్పడానికి ఉండదు. అయితే ఇక్కడ పెరాలసిస్ అనేది దాని రికవరీ ప్రోగ్రెస్ మనము 4 అంశాల మీద బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఒకటి లైక్ బ్రెయిన్లో మనకి ఏ ఏరియాలో అటాక్ అయిందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండోది లైక్ దాని తీవ్రత ఎంతవరకు ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. మూడోది వచ్చేసి లైక్ మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నాలుగోది మనం ఎంత రెగ్యులర్గా ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ క్లయింట్ అయినా సరే స్ట్రోక్ అటాక్ అయిన తర్వాత ఇమీడియట్ కేర్ తీసుకోకపోవడం, లైక్ మెడికల్ కేర్ తీసుకోకపోవడం వల్ల కంప్లైంట్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోవడం వల్ల కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు అన్నట్టుగా బెడ్ రిడన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అక్కడి వరకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకొని ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత తొందరగా రికవర్ అవ్వచ్చు. అయితే దీంట్లో 100% సక్సెస్ రేట్ ఉంటుందా అని అంటే డిపెండ్స్ అండి, మనం చెప్పడానికి ఉండదు. పేషెంట్ కండిషన్ని బట్టి కొన్ని కేసెస్ లైక్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే పెరాలసిస్ అనే కేసు మనం ఏదో 15 days లేదా 1 month చేస్తే సెట్ అయ్యే కేసు కాదు. ఇది కంప్లీట్గా వాళ్ళకున్న నర్వ్స్ అన్నీ మళ్ళీ లైక్ స్టిమ్యులేట్ అవ్వాలి, వాళ్ళ మజిల్స్ అన్నీ మళ్ళీ స్ట్రెంగ్తెన్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ డైలీ వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీస్కి రెడీ అవ్వాలి అని అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. సో అప్పటి వరకు కూడా వీళ్ళు కన్సిస్టెంట్లీ లైక్ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారా లేదా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే పెరాలసిస్కి ఫిజియోకి ఏంటంటారు, లింకప్ ఏంటి? ఆ రెండింటికి లింకప్ అంటే స్ట్రోక్ రావడం అనేది, స్ట్రోక్ ఏంటి అని అంటే పెరాలసిస్ అనేది బ్రెయిన్లో ఏదైనా బ్లడ్ అక్యుములేట్ అవ్వడం కానీ లేదా ఏమైనా బ్లడ్ లీక్ అవ్వడం వల్ల కానీ జనరల్గా మనము ఎక్స్టర్నల్గా ఫిజికల్గా చూసేది లైక్ హ్యాండ్ లెగ్గో పడిపోవడం చూస్తూ ఉంటాం. కొన్ని కేసెస్లో ఫేస్ పడిపోవడం చూస్తాం. అయితే ఫిజియోథెరపీలో ఏం జరుగుతుంది అని అంటే లైక్ ఏవైతే మనకి హ్యాండ్ లెగ్ ఫేస్ డ్రాప్ అవ్వడం చూస్తామో వీటి యొక్క స్ట్రెంగ్త్ని, వీటి యొక్క ఫంక్షనల్ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడం ఫిజియోథెరపీ పార్ట్. ఓకే, సో అది ఎంతవరకు అవుతుంది రికవర్ అనేది మనం ఇనిషియల్గా చెప్పడానికి కుదరదు. సో ప్రోగ్రెషన్ని బట్టి చెప్పడానికి వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు పేషెంట్ ఎంత రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఫాలో అవుతూ ఉన్నారో చూసి దాన్ని బట్టి మనం చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు, ఒక పేషెంట్ తను స్టార్టింగ్ వాళ్ళకి సివియర్గా వచ్చేస్తుంది అనుకోండి పెరాలసిస్ అనేది. అంటే కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి, లేకపోతే కొందరు సడన్ గా హెవీ సిమ్టమ్స్ వచ్చి బెడ్ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఎర్లీగా రెస్పాండ్ అయ్యి ఎర్లీగా చేయించుకుంటే ఫైన్ అవుతారు. కానీ వాళ్ళకి సిమ్టమ్స్ సివియర్ గా వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి కూడా రికవరీ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలు పెట్టినాము అని అంటే ఇలాంటి కేసెస్లో 3 నుంచి 6 నెలల కాలంలో క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఉంటే. ఎవ్రీడే ట్రీట్మెంట్ చేస్తుండగా మనం 3 నుంచి 6 నెలల్లో వాళ్ళలో మ్యాక్సిమం రికవరీ చూడొచ్చు. లైక్ వాళ్ళ ఫంక్షనల్ యాక్టివిటీస్ చేసుకోవడం, లేవడము, నడవడము, వాళ్ళ డైలీ లివింగ్ యాక్టివిటీస్ చేసుకోవడం, ఇవన్నీ మనం చూడొచ్చు 3 to 6 months ఆఫ్ పీరియడ్లో. కొన్ని కేసెస్ లైక్ డిలే ఉంటాయి. ఆఫ్టర్ 6 months అయినా 1 year లోపైనా కూడా ప్రోగ్రెషన్ కనిపిస్తుంది, బట్ కొంచెం లేట్గా ఉంటుంది కొందరిలో. బేస్డ్ ఆన్ లైక్ వాళ్ళ పర్సనల్ హ్యాబిట్స్ ఏమైనా అయి ఉండొచ్చు, లైక్ ఆల్కహాలిక్ అయి ఉండి, స్మోకర్ అయి ఉండి, అట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. ప్రోగ్రెషన్ కూడా లేట్గా ఉంటుంది. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన వరస్ట్ కేసు ఏదైనా ఉందా? మీరు ఎంత ది బెస్ట్ ట్రై చేసినా కూడా లేదు ఇది అవ్వట్లేదు అంటే, మీరు ఫస్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేసి లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్కి అని మీకు క్వశ్చన్ మార్క్ అనిపించిన కేసు ఏదైనా? క్వశ్చన్ మార్క్ అనేది ఏమి ఉండదు, కానీ ఇలాంటి కేసెస్లో ఎట్లుంటాయి అంటే అండి, ప్రయత్నం మనం 100% చేస్తాం. ఎవ్రీ పేషెంట్కి మనము 100% లైక్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. కాకపోతే ఇక్కడ కొన్ని కేసెస్ ఏంటి అని అంటే కంప్లీట్గా రికవర్ అవుతాయి. కొన్ని కేసెస్ లైక్ బేసిక్ యాక్టివిటీస్ వరకు వస్తుంది, ఆ తర్వాత డ్రాప్ అవుతుంది. ఇంకా తర్వాత ఎంత చేసినా కూడా పెద్దగా యూస్ ఉండదు. అలాంటి కేసెస్లో ఉన్నాయి. అట్లాంటి కేసెస్ కూడా కొన్ని ఉంటాయి, కానీ కంప్లీట్గా రికవర్ ఉండకుండా ఉండదు. లైక్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునే 50%, 40% ఎంతో కొంత 70-80% కూడా రికవర్ అవుతారు. మరి 50% 100% అవ్వకపోవచ్చు కొన్ని కేసెస్లో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.